ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మీద నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాధితురాలికి తన అమానుష ప్రవర్తనతో నరకం చూపించాడని పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై చెంచల్గూడ జైలుకు వెళ్లాడు. కేసు దర్యాప్తులో గుర్తించిన అంశాలను పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయ్ కృష్ణారెడ్డి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. 2025 డిసెంబర్ నుంచి హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 2025 మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలితో పరిచయం ఏర్పడింది. తన విజయ ప్రయాణంపై ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన పోస్టుకు బాధితురాలు స్పందించారు. తాను కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్ కు ఎంపికయ్యానని, అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ ఈఓఎల్లో ఉండడంతో 2025 బ్యాచ్ తో కలిసి శిక్షణలో చేరనున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఎన్పీఏలో శిక్షణ పొందుతోన్న సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని పోలీసులు తెలిపారు. కొద్ది కాలానికే ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలి మధ్య తరచూ గొడవలు తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం, ఆయుధాలు చూపించడం, బాధితురాలిని అవమానించినట్లు తెలిపారు. అంతేకాకుండా బాధితురాలి ల్యాప్టాప్ ను ధ్వంసం చేయడం, ఆమె తనను బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, వ్యక్తిగత చాట్లను బహిర్గతం చేస్తానని బెదిరించడం చేశాడని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. అనుమతి లేకుండా ఆమె కుటుంబ సభ్యులు, సహచరులను సంప్రదించి అవమానించడం, వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి భరించలేని ప్రవర్తన కారణంగా బాధితురాలు అతనికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కొద్ది రోజులకే మరో వ్యక్తిని బాధితురాలు వివాహం చేసుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఉదయ్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వ్యక్తిగత చాట్లను బయటపెడతానని బెదిరించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు విచారణ చేస్తోందని హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు.